అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. ఈసారి సంచలనం ఏంటంటే, తమిళనాడులో విజయ్ అధికారానికి చేరువ. అలాగే బెంగాల్‌లో బీజేపీ 2 వంతుల మెజారిటీ దాదాపుగా సాధించింది. సో, ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సురేష్. రమేష్ గారు, ఈ ఓవరాల్‌గా చూస్తే బీజేపీ ఆధిపత్యం అనుకోవచ్చా ఈ ఎన్నికల ఫలితాలు? నేను గమనించిందేంటంటే ఆహ్, ఓవరాల్‌గా బీజేపీయేతర పక్షాలకేమో యాంటీ ఇన్కంబెన్సీ పనిచేసింది. ప్రభుత్వ వ్యతిరేకత. కేరళ, హ్మ్. తమిళనాడు, పశ్చిమ బెంగాలు 3 చోట్ల ఏ హ్మ్. పార్టీలు అధికారంలో ఉన్నాయో వాళ్ళు బయటికెళ్ళిపోయారు. వాళ్ళకి వ్యతిరేకంగా హ్మ్. ఓటు పడింది. బీజేపీ లేక ఎన్‌డీఏ ఎక్కడైతే అధికారంలో ఉందో అంటే అస్సాము, పుదుచ్చేరి అక్కడేమో హ్మ్. మళ్ళీ బీజేపీయే గెలిచింది. మళ్ళీ బీజేపీ గెలిచింది. అవును. గెలిచింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? హ్మ్. బీజేపీ ఉన్న చోట అంటే పెద్ద స్టేట్ కొంచెం అస్సామే. అస్సాం యాక్చువల్‌గా కేరళ కంటే పెద్దదనుకుంటాను. అస్సాంలో ఆ! మరి అవును. యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయల. మిగతా 3 చోట్ల హ్మ్. యాంటీ ఇన్కంబెన్సీ పనిచేసింది. ఒకటి. రెండోది ఈ హ్మ్. హ్మ్. ఎన్నికల్లో సిగ్నిఫికెంట్ సరే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ ఎన్నికల్లో. ఈవెన్ కేరళ కూడా. ఎందుకో చెప్తాను. మళ్ళీ మర్చిపోకుండా ముందు చెప్తాను ఆ పాయింట్. అదేంటంటే హ్మ్. ఈ ఎన్నికలతోటి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీల యుగం ముగిసింది. హ్మ్. హ్మ్. కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఒక కేరళలోనే ఎల్‌డీఎఫ్. లెఫ్ట్ డెమోక్రటిక్ హ్మ్. ఫ్రంట్‌లో సిపిఎం పెద్ద పార్టీ, తర్వాత సిపిఐ, తర్వాత మిగతా పార్టీలు. వాళ్ళు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఇవాళంటే ఇవాల్టి వరకు కేరళ. హ్మ్. కేరళలో కూడా వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు. అంటే అంటే వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నారు గాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఉండుండొచ్చుగా? కరెక్టే. కానీ ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ హ్మ్. కమ్యూనిస్టులు అధికారంలోకి రావటం అనేది ఈ మధ్య కాలంలో జరగడం అలా. హ్మ్. అన్ని రాష్ట్రాల్లో అట్లాగే అయింది గదా! అధికారం కోల్పోయారు అంటే మళ్ళీ రావడం అంటే కష్టంగా ఉంది. మనకి వెస్ట్ బెంగాల్ ఉదాహరణ అండి. కాకపోతే కేరళలో గతంలో చూస్తే ఒకసారి ఎల్‌డీఎఫ్, ఒకసారి యూడీఎఫ్ అట్లా కరెక్టే. కానీ మార్చి ఇప్పుడు మార్చి బీజేపీ చొరబడుతోంది గదా! కొంచెం కొంచెం. అంటే ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది కాబట్టి థ్రెట్ ఉన్నట్టే మీరన్నట్టు. ఇంతకుముందు ఇంకొక పార్టీ ఉండేది గాదు గాబట్టి వాళ్ళిద్దరి మధ్య నడిచేది. ఇప్పుడు ఏ విధంగానైతే తమిళనాడులో అది చారిత్రాత్మకం ఎందుకయింది ఆ ఎన్నిక? తమిళనాడు హ్మ్. చరిత్రలో ఇంతవరకి హంగ్ అసెంబ్లీ అనేది లేదు. హ్మ్. హ్మ్. ఆంధ్రప్రదేశ్ లాగానే. రెండోది తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ హయాం అయిపోయిన తర్వాత 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావాలి. మూడో హ్మ్. పార్టీకి స్థానమే లేదు. అప్పటి నుంచి ఇప్పటి అవును. వరకు అవును. దశాబ్దాలుగా. మొట్టమొదటిసారిగా మూడో పార్టీ అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ రావడం విశేషం. నేను ఆల్రెడీ హ్మ్. యాక్చువల్‌గా ఒక చిన్న వీడియో చేశాను. అదేంటంటే హ్మ్. 2 ప్రాంతీయ పార్టీలు ఉండగా మూడో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంటుందా అనేది జనరల్‌గా ఎవరైనా అనుకుంటారు. కష్టం హ్మ్. అండి అంటారు. హ్మ్. అంతే గదా! కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్‌కి హెచ్చరిక అని జెప్పి ఒక వీడియో హ్మ్. జేశాను. ఎందుకు అవునా? హెచ్చరిక అంటే టీడీపీ, 2 వైసీపీ మేమిద్దరమే ఉన్నాం. హ్మ్. హ్మ్. టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్టుగా ఉంది వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం అక్కడ. అవునవును. కానీ మూడో ప్రాంతీయ పార్టీకి కూడా అవకాశం ఉంది. సరైన హ్మ్. నాయకత్వం ఉంటే. హ్మ్. హ్మ్. అనేది ప్రూవ్ అయింది ఇప్పుడు తమిళనాడులో. అంటే ఒకటనుకోవచ్చండి. ఇప్పుడు డీఎంకే, ఏఐడీఎంకే తరపున బలమైన నాయకులుగా కరుణానిధి, జయలలిత ఉన్నారు. హ్మ్. ఆళ్ళు పోయిన తర్వాత హ్మ్. ఏఐడీఎంకే వైపు నుంచి మొత్తం ఆ చరిష్మా ఉన్న లీడర్ లేకపోవటం ఒకటి. 2 డీఎంకే వైపు నుంచి కూడా కరుణానిధికున్నంత చరిష్మా గాని, ప్రజల్లో ఇమేజ్ గాని స్టాలిన్‌కి లేదు అనేది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే 5 ఏళ్ల స్టాలిన్ పరిపాలనలో జరిగిన కార్యక్రమాలు, అక్రమాలు గావచ్చు, అవినీతి గావచ్చు, ఇవి గూడా కొంత విజయ్‌కి అవకాశం కల్పించినాయి అని చెప్పి అంటున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఎప్పుడూ ఉంటుంది. అయితే హ్మ్. మొన్న వచ్చిన ఎగ్జిట్ ఫలితాల్లో హ్మ్. ఒక్క యాక్సెస్ మై ఇండియా తప్ప హ్మ్. మిగతా వాళ్ళందరూ గూడా కనీసం ఒక 8 అన్నా చూసా నేను అవి కాకుండా. యాక్సెస్ మై అందరూ ఇండియా కాకుండా. మాక్సిమం 8 40, ఎగ్జిట్ ఫలిత 50. హ్మ్. ఎగ్జిట్ ఫలితాలు ఏం చెప్పినియి? డీఎంకే డీఎంకే వస్తుందని అవును. మళ్ళీ డీఎంకే డీఎంకే వస్తుందని చెప్పినియి. చెప్పారు. అవును. డీఎంకే కాకపోతే ఏఐడీఎంకేకి నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. లేతే అటు ఇటుగా ఇద్దరికీ వస్తాయి అని జెప్పారు. హ్మ్. హ్మ్. టీవీకేకి వస్తాయని ఎవరు చెప్పలా. అవునవును. అంటే అర్థం ఏంటి? మామూలుగా హ్మ్.
నువ్వన్నట్టు ఏఐడీఎంకేకి ఇప్పుడు మంచి ఆకర్షణీయమైన నాయకత్వం లేకపోయినా కూడా ఉమ్, ఏఐడీఎంకేకి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఉంది. ఉమ్, ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కదా, ఎంజీఆర్ పెట్టిన ఉమ్, పార్టీ కదా, ఉమ్, కింది లెవెల్ వరకు కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది. ఇంకొకటి, బీజేపీ పశ్చిమ బెంగాల్లో వచ్చిందంటే వాళ్ళు ఉమ్, ఆల్రెడీ ఎప్పటి నుంచో రంగంలో ఉన్నారు. ఫస్ట్ టైం ఉమ్, ప్రవేశించాల వెస్ట్ బెంగాల్లో ఉమ్, ఈ ఎన్నికల్లో. ఉమ్. వాళ్ళు దాదాపు గత 3-4 10 ఏళ్ల నుంచి ఎన్నికలుగా కొంచెం 15 ఏళ్ల కొంచెం నుంచి. ప్రభావం చూపుతా వస్తున్నారు. అవును. 2016లోనే ఫస్ట్ కొంత ప్రభావం చూపారు. 2021లో 77 సీట్లు ఏమో వచ్చినాయి, ఎమ్మెల్యే అవును. సీట్లు. అవును. కాబట్టి ఇవాళ 199 200 వస్తే మరీ అంత గొప్ప విషయంగా అనుకోకూడదు. అంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీని తోసిరాజని చెప్పి రావడం అంటే మామూలు విషయం కాదు. ఉమ్, ఖచ్చితంగా అది ఒక పెద్ద డెవలప్‌మెంటే. కానీ తమిళనాడులో జరిగింది నా ఉద్దేశంలో పొలిటికల్‌గా పెద్ద షిఫ్ట్ ఉమ్, ఉమ్. పశ్చిమ బెంగాల్ కంటే. అంటే పశ్చిమ ఎందుకంటే బెంగాల్లో వి ఫ్యాక్టర్స్. విజయ్ పార్టీ అసలు లేదు గదా లాస్ట్ ఎన్నికల్లో. ఉమ్, గత ఎన్నికల్లో లేదు. ఆహ్, అంటే ఏంటంటారు విజయ్‌ని అంతగా జనం ఆదరించడానికి మీ అసెస్‌మెంట్ ఏంటి? నాకనిపించేదేంటంటే ఒకటేమో ఈ 2 పార్టీల పట్ల అసంతృప్తి ఉంది. ఎప్పటినుంచో హ్మ్. ఉంది కొంత కొంత. అది హ్మ్. పెరిగిందిప్పుడు. ఒకటి పెరిగినా కూడా ఆల్టర్‌నేటివ్ లేకపోతే ఏం చేయలేరు జనం. హ్మ్. హ్మ్. ప్రత్యామ్నాయం కనిపించాలంటే, ప్రత్యామ్నాయం అంటే ఒక అరడజను పార్టీలున్నాయి చిన్నా చితక అన్ని. అదే ఒకటి కాంగ్రెస్ కొత్తగా వచ్చాడు. జనం నమ్మాలి. ఈ పార్టీ నిలబడుతుందని నమ్మితేనే జనమంతా అవును. ఓట్లేసేది. హ్మ్. ఆ నమ్మకాన్ని విజయ్ కలిగించాడా? ఆ! ఆ నమ్మకాన్ని కలిగించగలిగాడనేది అర్థమవుతుంది. అంటే నేను హ్మ్. అతని వ్యవహారం చదువుతుంటే ఒకటేంటంటే, అతను పెద్దగా ప్రెస్‌కి వెళ్ళలేదు. వెళ్ళలా. క్యాంపెయిన్‌లో గాని, క్యాంపెయిన్ ముందు గాని, అవును. అవును. అసలు ఆల్‌మోస్ట్ ఇంటర్వ్యూలు ఇవ్వడం గాని ఏమి చేయలేదంట. ఆ! ఓన్లీ జనాన్ని ఉద్దేశించి ప్రసంగించడమే. హ్మ్. జనంలోకెళ్ళి చెప్పదలుచుకున్నది ఏదో మెసేజ్ ఏదో వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేశాడు. హ్మ్. హ్మ్. రెండోది, చాలా భారీ ఎత్తున ఉచితాలను ప్రామిస్ చేశాడు. ఆ! మామూలుగా గాదు. పెద్ద లిస్టే ఉంది నా దగ్గర. తీశానసలు ఏం ప్రామిస్ చేశాడు ఇతను అని. హ్మ్. చూస్తే మన కూటమి ప్రభుత్వం కంటే ఎక్కువ చేశాడు. ఓకే. మహిళలకి, ప్రతి మహిళకి ప్రతి నెల రూ. 2,500 ఓ సంవత్సరానికి 6 ఫ్రీ ఎల్‌పీజీ సిలిండర్‌లంట. ఆ! ఉచిత విద్యుత్తు 200 యూనిట్లట అందరికి. హ్మ్. కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి మహిళలకి 8 గ్రాముల బంగారం అట. హ్మ్. ప్రతి పెళ్లి కూతురికి. హ్మ్. అంటే ఒక దాదాపు 1,25,000, 1,30,000 అదే అవుతుంది. ఆహా! ఇంకా చాలా ఉన్నాయి ఇవి గాకుండా. హ్మ్. అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి ఆహ్, మా ఇస్తాము. మంత్లీ అసిస్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో, హ్మ్. భారీ ఎత్తున ప్రామిస్ చేశాడు హ్మ్. ఇతను గూడా. అయితే ఒకటి తమిళనాడు రాజకీయాల్లో ఎప్పటినుంచో గూడా ఈ డీఎంకే అయినా, ఏడీఎంకే అయినా భారీ ఎత్తున ఉచితాలుంటాయి. ఉచితాలు. కానీ అవును. వాళ్ళకంటే ఇంకొక మెట్టు ఎక్కువే ఉన్నాడు ఇతను. తక్కువేమి లేడు. హ్మ్. హ్మ్. అది కూడా అంటే పనిచేసింది. ఆ ప్రజల మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుందేమో అందుకే అంటే ప్రజల మైండ్ భారీగా. సెట్ ఎట్లా ఉందంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఇన్నిచ్చాడు. ఇప్పుడు హ్మ్. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ప్రామిస్ చేశాడు మొన్న హ్మ్. హ్మ్. 2024లో. సో, హ్మ్. అంతకుముందు ఇచ్చినవి గ్యారంటీ. ఈయన హ్మ్. గెలిస్తే అదనంగా కొన్నొస్తాయి. ప్లస్. హ్మ్. హ్మ్. అనే కదా! మొత్తానికి హ్మ్. కూటమి భారీ ఎత్తున గెలిచింది. అవును. అట్లానే తర్వాత హ్మ్. ఆ! ద్రవిడ పార్టీలు 2 ఓడిపోయినాయండి. ఈ ఎన్నికల ప్రచారంలో గాని, ప్రసంగాల్లో గాని విజయ్ ఎక్కడ కూడా ఈ ద్రవిడవాదం గురించి పెద్దగా ప్రస్తావించడం, మాట్లాడటం చేయలా. అంటే చెప్పాలంటే అతను దూరంగా ఉన్నాడు. అంటే ఒకటి ఇక్కడ అతనేం చేశాడంటే ఒక సన్నని లైన్ ఎట్లా పెట్టాడంటే, ద్రావిడ ఉద్యమం గురించి ఎక్కువ మాట్లాడలా. అట్లా అని చెప్పి హ్మ్. మళ్ళీ బీజేపీ ఐడియాలజీ కాదు. ఆ! బీజేపీకి దూరం అన్నాడు అంటూనే. ఒక మాట ఏమన్నాడంటే అతను, నాకు డీఎంకే అనేది రాజకీయ శత్రువు. హ్మ్. బీజేపీ అనేది సిద్ధాంతపరమైన శత్రువు. హ్మ్. హ్మ్. అంటే క్లారిటీ ఇచ్చాడు ఆ విషయంలో. ఓకే. కాబట్టి ద్రావిడ పదం ఉపయోగించకపోయినా కూడా అతనేమి ఈ బీజేపీ సిద్ధాంతానికి దగ్గరగా ఏమి లేడు. అట్‌లీస్ట్ హ్మ్. యాస్ ఆఫ్ నౌ. హ్మ్. భవిష్యత్తులో ఎట్లా ఉంటదో తెలీదు. హ్మ్. ఇప్పటికైతే. అంటే నేననుకోవటం ఏంటంటే, యాక్చువల్‌గా ఈ పార్టీలన్నీ గూడా డీఎంకే, ఏడీఎంకే ఈ ద్రవిడవాద పార్టీలు గాబట్టి, ఇప్పుడొస్తున్న నెక్స్ట్ జనరేషన్ అంతా ఎక్కువ మంది 60% విజయ్‌కి ఓట్లేశారు అని చెప్తా ఉన్నారు. అంటే సో, ఒకటి ద్రావిడ ఈ ఆ ఎక్స్‌ట్రీమ్ ద్రావిడ అది ఆ సెంటిమెంట్ అంత పలచబడుతుందా? అంత లేదు.
అందులో ఉమ్, డౌట్ లేదు, అంత లేదు. ఉమ్, అట్లానే మళ్ళీ బీజేపీతో చేతులు కలిపితే కొంత నష్టమే. ఇప్పుడు ఏడీఎంకే రాలేదని అనుకుంటున్నాం మనం అధికారంలోకి. ఉమ్, ఉమ్. దానికి ఒక కారణం ఏంటి? బీజేపీతో చేతులు కలపటం అని చేతులు అనుకోవచ్చుగా. కలపడం. ఉమ్, లేకపోతే వచ్చేదేమో. ఉమ్, బీజేపీతో చేతులు కలపకుండా ఉండుంటే ఏఐడిఎంకే ఉమ్, ఉమ్, అధికారంలోకి వచ్చే ఎన్ని సీట్లు వచ్చాయేమో. ఉమ్. అంటే బీజేపీతో కలవడాన్ని తమిళియన్స్ ఇష్టపడలేదనేది అంటే మెజారిటీ. ద్రావిడ ఉద్యమం మరీ అంత బలహీనపడలేదుగా. ఉమ్, ఉంది. ఉండబట్టే కదా ఆళ్ళిద్దరు కలిపి బానే వచ్చినియి. బీజేపీకి పెద్ద అసలేం రాలా ఇప్పటిదాకైతే. 1, 2 ఏమైనా ఉమ్, వస్తాయేమో తెలీదు. ఉమ్, అసలేం రాలా. ఉమ్. తమిళనాడులో. కేరళలో 2 వచ్చినాయి అన్నారు మరి. ఆహ్, సో ఇప్పుడు తమిళనాడులో గమ్మత్తుగా ఉమ్, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే స్టాలిన్ మరి ఓడిపోయేట్టే ఉన్నాడు. స్టాలిన్ వెనకబడి ఉన్నాడు. ఉదయనిధి ముందుకొచ్చినట్టున్నాడు ఆ! ఉదయనిధి. స్టాలిన్. తర్వాత మినిస్టర్‌లు కూడా చాలా మంది వెనకబడే ఉన్నారంట. మినిస్టర్లు ఓడిపోయారు చాలా మంది. అదే. ఉమ్. ఆ! ఈవెన్ వెస్ట్ అంటే బెంగాల్‌లో కూడా మన సార్ మమతా ఒకటి బెనర్జీ. అనుకోవచ్చా మనం, స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, అట్లాగే ఏఐడిఎంకే మీద ప్రజలకు పెద్దగా ఆసక్తి, నమ్మకం లేకపోవటం, ఈ 2 కారణాల వల్ల విజయ్ ఎమర్జ్ అయ్యాడా థర్డ్ ఫోర్స్‌గా? దాంతో పాటు కొంత నమ్మకం కలిగించగలిగాడు క్లియర్‌గా. హ్మ్. 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 అంటే ఒకటి ఈ కులాలు వీటి గురించి కూడా ప్రస్తావిస్తున్నారు గానీ, అంటే హ్మ్. నేను అర్థం చేసుకున్నంత వరకి ఈ హ్మ్. విజయ్ అనే అతను క్రిస్టియన్ అని ఇట్లాంటివున్నాయి. అంటే వాళ్ళ హ్మ్. తండ్రి క్రిస్టియనే. కానీ ఇవాళ చూసాను నేను. ఇవాళ ఏదో మరి అదే మరియా తండ్రి క్రిస్టియన్ తల్లి బ్రాహ్మణ్ అంట. హిందూ హిందూ అని చె అని చె హ్మ్. అది చెప్తున్నారు. అయితే తండ్రి కూడా ఇవాళ ఏదో హిందూ దేవాలయానికి వెళ్ళాడు మరి. వెళ్ళినట్టుగా వార్త చూసాను నేను. అంటే ఇంకా పాలిటిక్స్‌లోకొచ్చాక అన్నీ కూడా వచ్చాక ఉండదు. ఇంకోటేంటంటే హ్మ్. విజయ్ ఏ మతానికి నేను దగ్గర అనేటువంటి భావం కలిగించలా. హ్మ్. అతనేమి మరి ప్రాక్టీసింగ్ క్రిస్టియనో కాదో తెలీదు మనకి. హ్మ్. అతనేమి ప్రత్యేకంగా నేను క్రిస్టియను, నేను హిందూ అని ప్రత్యేకంగా ఏమి ఆ రకమైన ఇమేజ్ తెచ్చుకోలా. హ్మ్. అయినా కూడా ఈసారి ఖచ్చితంగా క్రిస్టియన్స్ తమిళనాడులో వాళ్ళ సంఖ్య ఎక్కువే కాబట్టి వాళ్ళు వేశారని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళే వేయడం వల్ల ఆయనకి అన్ని సీట్లు రావు. హ్మ్. గ్యారంటీగా వేరే వేరే సెక్షన్‌లో చాలా మంది వేశారు. అదే. ఆహ్, అదే. మళ్ళీ సినిమా గ్లామర్ అని కూడా నేనైతే అనుకోవట్లా. ఏదో సినిమా గ్లామర్ వల్ల వచ్చినాయి అనుకుంటే, ఈ కమల్ హ్మ్. హాసన్‌కి ఏమొచ్చినాయి? 3.5% వచ్చినట్టున్నాయి లాస్ట్ టైము. అంటే కమల్ హాసన్‌కున్న ఫాలోయింగ్ కంటే విజయ్‌కున్న ఫాలోయింగ్ అంతా మాస్ ఫాలోయింగ్ గదండీ! నిజమే. మా మాస్ ఫాలోయింగ్ కుర్రాళ్ళు, అంటే పవన్ కళ్యాణ్‌కి కూడా కుర్రాళ్ళందరూ మాస్ బాగా ఫాలోయింగ్ ఉందిగా. హ్మ్. కమల్ హాసన్‌కి కొంచెం అంటే ఫేడ్ ఔట్ అయిపోయినాక పార్టీ పెట్టాడు. కరెక్టే. హ్మ్. ఆహ్, అట్లా చూస్తే పవన్ కళ్యాణ్ పీక్‌లో ఉన్నప్పుడే వచ్చాడుగా రాజకీయాల్లోకి. ఇప్పుడు కంపేర్ చేస్తే మనం ఇప్పుడు వీళ్ళందరికంటే కూడా బెటర్ బిగ్ పెర్ఫార్మన్స్ కదా! ఇప్పుడు 'చిరంజీవి' కంటే, 'పవన్ కళ్యాణ్' కంటే, 'కమల్ హాసన్' కంటే, 'విజయకాంత్' కంటే కూడా. ఇంకొక కంపారిజన్ చెప్తాను. హ్మ్. అందరికంటే బెటర్ పెర్ఫార్మన్స్. బట్ ఎన్టీఆర్ రిజల్ట్‌ని మాత్రం బీట్ చేయలేకపోయాడు. ఆ! ఎన్టీఆర్ ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టి 2 ఏళ్ళు పైన అయిందనుకుంటా అండి. 1, 2 ఏళ్లు పైనయింది. ఆయనేమో 9 హ్మ్. నెలల్లో వచ్చాడు. హ్మ్. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ ఎన్నికల్లో 46% ఓటింగ్ తెచ్చుకున్నాడు. హ్మ్. 201 రెండో వచ్చినాయి సీట్లు. 201 201 201 సీట్లు. ఫస్ట్ మూడింట ఎన్నికల్లో. రెండొంతులు. హ్మ్. వేరేజ్ విజయ్‌కి మెజారిటీకి కొంచెం తగ్గాడు గదా! సింపుల్ మెజారిటీకే. సింపుల్ మెజారిటీకి తగ్గాడు. అవును. కాబట్టి ఎన్టీఆర్ రికార్డు భద్రంగా ఉంది అట్లాగే. హ్మ్. హ్మ్. నాట్ ఓన్లీ సినిమా యాక్టర్స్. అసలు హ్మ్. భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఆ రికార్డ్‌ని బద్దలు చేయలా. హ్మ్. ఎన్టీఆర్ టీడీపీ రికార్డ్‌ని అంటే పార్టీ పార్టీ పెట్టిన పెట్టగానే 9 నెలల్లోగా అధికారంలోకి హ్మ్. రావడం, ఫస్ట్ ఎన్నికల్లోనే అంత ఆహ్, మెజారిటీ. ము మూడింట రెండొంతుల మూడింట మెజారిటీతో రెండొంతులు. గెలవడం, అవునవును. అవును. 46% తెచ్చుకోవటం. హ్మ్. ఈ 3 కూడా ఏ పార్టీ చేయలేకపోయింది ఇంతవరకు. అవును. సో, అంటే ఇప్పుడు నెక్స్ట్ విజయ్ మరి బీజేపీ కూటమికి, కాంగ్రెస్ కూటమికి 2 కూటములకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడా? లేకపోతే ఎట్లా ఉండొచ్చండి? మీ అంచనా జస్ట్ ఊరకే. ఇప్పుడు కొంచెం అంచనాలేమి కొంచెం నిజం అవ్వడం ఇబ్బందుల్లో లేదు ఉన్నాడు గానీ యాక్చువల్‌గా. నేను లేటెస్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. లేటెస్ట్ చూస్తే హ్మ్. 106 ఉంది నంబరు. ఉన్న డీఎంకేకి 12 మంది కావాలి. 70, 71 వీళ్ళకి 57 ఏడీఎంకేకి తగ్గినియి. హ్మ్. ఇప్పుడు మరి 106 అంటే 12 కావాలి. 118 కావాలి తమిళనాడులో ప్రభుత్వం హ్మ్. ఏర్పరచడానికి. హ్మ్. అవును. అంటే అర్థం ఏంటి? 12, 13 కావాలి హ్మ్. కనీసం. 12, 13 ఈ చిన్న చిన్న పార్టీలను 3, 4 కలుపుకుంటే వచ్చే అవకాశం ఉంది. సో, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అధికారంలోకి రావచ్చు.
అంటే వీళ్ళిద్దరిని కూడా దూరం పెట్టాలనుకుంటే డిఎంకేని ఉమ్, ఉమ్, ఏఐడిఎంకేని ఉమ్, చిన్న చిన్న పార్టీల మద్దతు తీసుకొని రావచ్చు. చిన్న చిన్న ఉమ్, పార్టీలు అయితే మేనేజ్ చేయొచ్చు. అవును. ఏఐడిఎంకే లాంటి పార్టీలు మేనేజ్ చేయలేడు. తర్వాత ఏఐడిఎంకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బీజేపీతో ఉన్నారు కదా. ఉమ్. వాళ్ళు బీజేపీతో ఉన్న పార్టీతో పెట్టుకుంటే ఇతనికి ఇబ్బంది. మీరు ఉమ్. బీజేపీ నుంచి బయటికి రావాలి అనాలి. బయటకు వచ్చి అదన్నా నాతో జరగదు. కలవండి అని. ఇప్పుడు డిఎంకేతో కలవటానికి కూడా ఉండదు కదండి. ఇప్పుడు తన సీఎం క్యాండిడేట్ ఉన్నప్పుడు స్టాలిన్ ఇతనికి సపోర్ట్ చేసే అవకాశం. డిఎంకేతో పెట్టుకుంటే ఆత్మహత్య సదృశ్యం. ఎందుకంటే అతను పోరాడింది డిఎంకే మీద కదా. అదే అవును. కాబట్టి డిఎంకేతో పెట్టుకుంటాడని అనుకోను. అట్లాగని ఏఐడిఎంకేతో కూడా ఈ ఇబ్బంది ఉంది. అదేంటంటే నువ్వు బీజేపీతో మరి పొత్తు ఉండకూడదని చెప్పాలి. వాళ్ళు దానికి సిద్ధపడతారనేది అనుమానమే. వాళ్ళు బీజేపీతో తెగతింపులు చేసుకోవడానికి సిద్ధపడరు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. అవును. ఉమ్. కాబట్టి చిన్న పార్టీలని చిన్న మరి చితక మొత్తం పార్టీలు ఒక టికెట్ 10-12 సీట్లు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అవును. ఒక 3-4 అదర్వైజ్ పార్టీలు ఉంటాయి. ఉమ్. అవకాశం ఉంది. నేను అనుకుంటాను వాళ్ళదే తీసుకుంటాడు అనుకుంటున్నా. ఎందుకంటే పెద్ద పార్టీలతో పెట్టుకుంటే ఇతని వల్ల కాదు. కాదు, నడపలేరు. నడపలేడు. మేనేజ్ చేయలేడు. ఇందులో ఈయన రాజకీయాల్లో ఇప్పుడే కొత్తగా వచ్చి ఉన్నాడు కదండి. అవును. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే అంత మెజారిటీతో వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హ్మ్. కాబట్టి ఇంకొకటి సురేష్ నేను గమనించింది ఏంటంటే ఈ ఎలక్షన్‌లో ఓవరాల్‌గా చూస్తే సరే బీజేపీకి మంచి విజయం వచ్చినట్టు ఈ ఎన్నికల్లో. 3 చోట్ల వాళ్ళే గెలిచారు కదా! 5 ఇప్పుడు ఇంకొకటి తూర్పు నాదే, ఏంటంటే ఉత్తరం నాదే, దక్షిణం దాదాపుగా అంటే దక్షిణం మొత్తం చూస్తే ఇంకొకటి ఏంటంటే డెవలప్‌మెంటు కాంగ్రెస్ పార్టీకి కన్సోలేషన్ ప్రైజ్ కేరళ. అంటే అంతేలెండి కన్సోలేషన్. కేరళలో గెలిచారు కాబట్టి కేరళ ఏదో మొత్తానికి ఫేస్ సేవింగ్ అంటారు కదా! అట్లా ఉపశమనం. నిలబడ్డారు. అవును. తర్వాత ఎందుకంటే వాళ్ళు ఎక్కడ అధికారంలో లేరు కదా! అవును. అధికారంలో ఉంటే పోయారనుకోవచ్చు. ఎక్కడ అధికారంలో లేరు. అధికారంలో లేరు. ఇంకొకటేంటంటే అంటే ఒకటిలేండి బీజేపీ బాగా బలపడింది. ఆ పెయిన్ కొంచెం రిలీఫ్, ఆ పెయిన్ నుంచి కేరళలో గెలవడం. అయితే ఓవరాల్‌గా ఒకటి గమనించాలి మనం. ఉమ్, మొత్తంగా దేశంలో ఉమ్, అండ్ ఈవెన్ దక్షిణాదిలో కూడా ఉమ్. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు బలహీనపడినాయి. అవును. ఇప్పుడు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించేది ఎవరు? వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ. దక్షిణాన స్టాలిన్. దక్షిణాదిలో స్టాలిన్. ఉమ్. వాళ్ళిద్దరూ మాట్లాడినంత గట్టిగా ఇంకెవరు మాట్లాడి ఉండరు బహుశా. మాట్లాడరు. వాళ్ళు ఇద్దరు రాజీ పడకుండా పోరాటం చేస్తున్నారు. పోరాటం చేసిన వాళ్ళిద్దరూ కూడా చేతులు కలుపుతారు. ఇప్పుడు అవును. అఖిలేష్ యాదవ్‌లు ఇంకోళ్ళు బయటికి పోరాడుతున్నట్టు నటిస్తారు. ఒక్కోసారి లోపాయికారి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. సో వీళ్ళిద్దరూ అయితే హార్డ్ కోర్ అనుకోవాలి ఆ విషయంలో. ఇద్దరు ఓడిపోయారు. అది దాన్ని బట్టి అర్థం ఏంటి? బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు బలహీనపడ్డారు. కాంగ్రెస్ కూడా కొంత మోరల్ ఇది తగ్గిపోయింది. తగ్గిపోయినట్టు ఇప్పుడు వాళ్ళకి అవును. దక్షిణాదిలో కూడా బీజేపీ అంటే బీజేపీ దక్షిణాదిలో యాజ్ ఆఫ్ నౌ పెద్ద సీట్లు ఏమి రాలా వాళ్ళకి. కానీ వాళ్ళ పట్ల ఉండేటువంటి వ్యతిరేకతను తగ్గించుకోగలిగారు. వ్యతిరేకంగా ఉండే పార్టీల బలాన్ని తగ్గించగలిగారు. అంటే ఈ విజయాలు వరుస విజయాలతో అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంగీకరిస్తున్నారు. అవును. ఈ వెస్ట్ బెంగాల్ అయితే యాక్చువల్‌గా ఇంత అంటే బీజేపీకి గెలుస్తుందని చెప్పారు కానీ ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేదండి. అంటే గెలుస్తుంది అన్నారులే అందరూ. అంటే ఇక్కడ ఒక 2 పాయింట్లు చెప్పాలి. ఒకటేంటంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 3 టర్మ్స్ అధికారంలో ఉంది. వెస్ట్ బెంగాల్‌లో. అవును. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది ఒకటి. రెండోది వాళ్ళు అంతకుముందున్న కమ్యూనిస్టుల మోడలే. అంటే పార్టీకి, ప్రభుత్వానికి తేడా ఏమి ఉండదు. పార్టీలో ఒకటే ప్రభుత్వం అన్నట్టుగా నడిచింది. అందువల్ల వైలెన్స్ అది కూడా కొంచెం ఎక్కువ కదా. బీజేపీ ఇంత భారీ ఎత్తున సీట్లు రావడానికి కారణం ఏంటని నేను అనుకుంటున్నానంటే అంతకుముందు కమ్యూనిస్టుల పరిపాలనలో, ఆ తర్వాత మమతా బెనర్జీ పరిపాలనలో సరే ఐడియాలజికల్‌గా వాళ్ళు బీజేపీని వ్యతిరేకించారు. కొన్ని విషయాల్లో మరి ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండొచ్చు. కానీ ఆర్థికంగా చూస్తే ఆ రాష్ట్రాన్ని బాగా వెనకబడతనానికి గురి చేశారు ఇద్దరు. కమ్యూనిస్టులు, ఆ తర్వాత 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలన, 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన ఆ రాష్ట్రాన్ని డెవలప్‌మెంట్ విషయంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయారండి. అసలు బాగా వెనకబడింది కదా. ఒకప్పుడు బెంగాల్ అంటే భారతదేశంలో వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్డ్ స్టేట్స్. వన్ ఆఫ్ ది కాదు, ఒక టైంలో లీడింగ్.
కల్చరల్లీ ఆల్సో. కల్చరల్ గా దెబ్బతింది ఎట్లాగూ. ఉమ్, ఉమ్, ఎక్కడుందో తెలియదు అసలు కల్చరల్ గా. ఒకప్పుడు ఎట్లా ఉండేది. అవును. ఆర్థికంగా కూడా దెబ్బతింది. అసలు ఒకప్పుడు పరిశ్రమలు అంటే బెంగాలే. ఆ, భారతదేశంలో పరిశ్రమలు బెంగాల్లో ఉండేవన్నీ. అవును. స్వాతంత్రం వచ్చినప్పుడు బెంగాల్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి 9% పైన ఉండేది. ఒక్క ఉమ్, రాష్ట్రమే. ఉమ్, ఇవాళ రోజున 4% ఉందనుకుంటా. ఉమ్, అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు తక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నీ ముందుకెళ్ళిపోయినాయి. ఇవాళ సౌత్‌లో అవును. రాష్ట్రాలు బెంగాల్ కంటే ముందున్నాయి. ముందున్నాయి. అవును. ఇక నార్త్‌లో కూడా చాలా రాష్ట్రాలు ముందున్నాయి. అది విచిత్రం. అవును. అంత బెంగాల్ అంటే వెనకబడతనానికి గురి చేశారు కాబట్టి జనంలో ఆ అసంతృప్తి ఉందని అనుకుంటున్నాను నేను. బీజేపీ గనక వస్తే ఉమ్, మనకి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఒక ఆశ ఏదో కలిగింది. అదే ఎంప్లాయ్‌మెంట్ విషయంలో, ఇండస్ట్రీస్. యాక్చువల్లీ అది కరెక్ట్ అండి. తర్వాత ఈ రిలీజియస్ పోలరైజేషన్ కూడా ఉందేమో అనిపిస్తుంది. అది అది కూడా వస్తాను. అయితే కాదు, దానికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్పి అది మాట్లాడదాం. ఇంకోటేంటంటే ఉమ్, ఈ అంతకుముందు కమ్యూనిస్టులు, ఆ తర్వాత ఈ తృణమూల కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈవిడ కూడా చాలా అగ్రెసివ్. ఆ కారణం చేత చాలా కాలంగా అక్కడ వైలెన్స్ చాలా ఎక్కువైంది. ఉమ్. వెస్ట్ బెంగాల్‌లో. వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో వైలెన్స్ చాలా ఎక్కువ. అంటే తలలు అప్పట్లో కొట్టుకోవడాలు కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా ఈవిడ మీద అట్లాగే దాష్టీకాలకు అట్లానే పాల్పడ్డారు కదా, ఉండేది. దాడి వాళ్ళు చేసి. వాళ్ళున్నప్పుడు కాంగ్రెస్ మీద, తర్వాత ఈవిడ మీద, ఈవిడ పార్టీ మీద అట్లానే చేసేవాళ్ళు. అవును, ఈవిడొచ్చిన తర్వాత మిగతా వాళ్ళ మీద అట్లానే చేసింది. అవును, అవును. సో, ఆ రకంగా వైలెన్స్ ఇదంతా ఎక్కువ కాబట్టి బీజేపీ లాంటి పార్టీని గనక మనం గెలిపించుకుంటే, అది అధికారంలోకి వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటది రాష్ట్రం. అది ఆ కూడా సెంటర్‌తో ఉండదు. ఘర్షణ ఉండదు. అవును, ఇంకో గొడవ కదా! ఎప్పుడు సెంటర్‌తో ఘర్షణే. అవును. అది కూడా ఉండదు అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. అది. ఉమ్. ఇక నువ్వు మెన్షన్ చేసింది ఈ రిలిజియస్ పోలరైజేషన్ మీద నాకు కొన్ని అనుమానాలేంటంటే, ఉమ్, ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు? ఎస్ఐఆర్ మూలంగా బీజేపీ గెలిచింది అని అంటారు. ఆల్రెడీ మమతా బెనర్జీ ఇచ్చింది స్టేట్‌మెంట్. ఉమ్, ఉమ్, రేపు నేను అనుకుంటున్న విమర్శకులంతా కూడా ఇదే మాట అంటారు. ఉమ్, ఏంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మూలంగా దాదాపు 90 లక్షల మంది ఓటర్లను తీసేశారు. ఆ విధంగా గెలిచారు అన్నట్టుగా. ఉమ్, ఉమ్, వాళ్ళకి ఎవరైతే ఓట్లేయరో ఆ కమ్యూనిటీస్‌ని తీసేశారు అనే విమర్శ కూడా ఉంది గదా! ఉమ్. కానీ లేటెస్ట్ లెక్కల ప్రకారం మళ్ళీ నేను చెక్ చేస్తే అరౌండ్ 90 లాక్ ఓటర్స్‌ని తీసేశారు. అవును. అందులో 70 లక్షల పైనేమో అసలు వాళ్ళెవరో తెలీదు, చచ్చిపోయారు. లేతే అడ్రెస్‌లు మారినియి, లేతే అసలు డూప్లికేట్. అడ్రస్ లేనోళ్ళు. అవును. ఇక అరౌండ్ 20, 25 లాక్స్ ఏమో వాళ్ళదేదో డిస్ప్యూట్స్ ఉన్నాయి. అది చెప్పింది. అయితే మొత్తంగా వీటిల్లో ఇప్పుడు తేల్చిన లెక్కేంటంటే 63% ఈ తీసేసిన ఓట్లలో హిందువులవి. ఉమ్. ఒక 33, 34% ముస్లింలవి. అంతే, పాపులేషన్ పర్సెంటేజ్‌ని బట్టే పోయినాయి అంతే. పోయింది. అంతే గదా! అటు ఇటుగా. అంటే ముస్లిమ్స్‌ది కొంచెం ఎక్కువుంది. వాళ్ళది ఎక్కువ. 27% ఎంతో అన్నట వాళ్ళు వెస్ట్ బెంగాల్‌లో. 27% ఉన్నారు. అవును. కొంచెం ఎక్కువ. అంటే దీన్ని బట్టి హ్మ్. అర్థం ఏంటి? మరి 63% మంది హిందువులు తీసేస్తే వాళ్ళంతా మరి అంటే ఈ వాదనల ప్రకారం బీజేపీకి ఓటేసి ఉండేవాళ్ళు. బీజేపీకి. అవునవును. హ్మ్. కాబట్టి ఆ వాదన ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద నాకు అనుమానాలున్నాయి. హ్మ్. ఈ సర్వర్‌లో ఏదో జరిగింది. ఇంకోటేందంటే ఎస్ఐఆర్ మూలంగా జరిగితే మరి తమిళనాడులో చూడు ఎంత తమిళనాడులో గూడా మార్పొచ్చింది. జేశారుగా. తమిళనాడులో గూడా ఎస్ఐఆర్ హ్మ్. చేశారు. మరి తమిళనాడులో ఎవరు ఊహించలేదు గదా! అవును. ఓటర్లు ఆ విధంగా ఓటేస్తారని. ఇవన్నీ ఉండేయండి. ఇప్పుడు ఈవీఎంలు మాయ జేశారని ఇలాంటియన్నీ ఆరోపణలు, రుజువుగాని ఆరోపణలు చాలా ఉన్నాయిగా. ఇప్పుడు ఓడిపోయిన అదే వాళ్ళే అంటే జెప్తున్నారు. ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఎస్ఐఆర్‌లో ఓట్లు ఎలిజిబుల్ ఓటర్లు తీసేశారు ఎందుకు అనే ఏపీలో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఇంకా ఈవీఎంల గురించి మాట్లాడుతా ఉంటే. ఆ! హ్మ్. మర్చిపోయాను. జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ శుభాకాంక్షలు కూడా తెలిపాడు విజయ్‌కి. ఆ! విజయ్‌తో కూడా కొంచెం సంబంధాలున్నాయి బాగానే. ఉన్నాయి. 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 హ్మ్. హ్మ్. స్టాలిన్‌తో, విజయ్‌తో ఇద్దరితోనూ సంబంధాలున్నాయండి. ఉన్నాయి. హ్మ్. కాకపోతే స్టాలిన్ పార్టీ కోసం ప్రచారం చేశారు. రోజా ఎవరు మన వీళ్ళందరూ చేశారు. వైసీపీ వాళ్ళు కొంతమంది రోజా ఆ! ఇట్లాంటి వాళ్ళు. అవును. ఏమయ్యారో వాళ్ళ వాళ్ళ పరిస్థితి నాకు తెలీదు. ఆవిడ హ్మ్. ప్రచారం చేసిన చోట్ల ఓడిపోయారని చెప్పి ఈ సోషల్ మీడియాలో వచ్చింది గానీ ఎంతవరకు నిజమో తెలీదు. అదే హ్మ్. విధంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన చోట్ల గెలిచారు. బీజేపీ వాళ్ళు, ఏడీఎంకే వాళ్ళు అని చెప్పి రాసుకుంటున్నారు. అది కూడా ఎంతవరకు అవును. నిజమో అది తెలీదు. గూడా ఇంకా టైం పడుతుందిలెండి. క్లారిటీ అదే. అయితే మీరన్నట్టు బెంగాల్‌లో ఒకటి వల్ల ఓడిపోవడం అనేది కాదండి. ఎస్ఐఆర్ వల్ల కాదు. అలాగే ఆహ్, ఈ హిందూ ఇష్యూ వచ్చేసరికి ఈ రీసెంట్ 1 ఇయర్‌లో బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు కూడా కొంత
డ్రైవ్ చేసి ఉండొచ్చండి బీజేపీ వైపుకి. బంగ్లాదేశ్‌లో బీజేపీకి హసీనా అనుకూలంగా కొత్త ప్రభుత్వం నేను వచ్చి అనుకుంటున్నా హిందూస్ అన్నిటికంటే మీద మెయిన్ ఏందంటే డెవలప్‌మెంట్ ఇష్యూ మీదనే బహుశా ఓట్లేసి ఉంటారనుకుంటున్నా. డెవలప్‌మెంట్ జరగదు వీళ్ళు హ్మ్. ఉన్నంత కాలం. ఈ అంటే రాజకీయాలతోనే ఒకటి సరిపోతుంది. సార్, అంటే నా అభిప్రాయం ఏంటంటే, జనం హ్మ్. డెవలప్‌మెంట్ కంటే కూడా ఈ ఎమోషనల్ ఇష్యూస్ మీద ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. ఈ బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం అతను వచ్చిన తర్వాత, హసీనా పోయిన తర్వాత హిందువుల మీద దాడులు చేయటం, అరాచకాలు, అత్యాచారాలు చేయటం ఇదంతా కూడా ఇండియా కంటే కూడా ఎక్కువగా బెంగాల్ పక్కనే ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఎక్కువుంటది. సో, అది కూడా కొంత పని చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. అది ఉండొచ్చు తర్వాత కొంత పని చేసి ఉండొచ్చు. హ్మ్. ఆహ్, కానీ బీజేపీ నేను అయితేనే అనుకుంటాను కరెక్టరా? బాగా ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఏదో ఒక దీనిలో బీజేపీ అయితేనే కరెక్ట్ అనే ఒక ఇదొస్తుంది. ఆ థాట్ వస్తది కొంతమందికి. అట్లా అది ఆ! కూడా పనిచేసి అది ఉండొచ్చు. ఎట్లాగో ఉంది. ఎందుకంటే బీజేపీ హ్మ్. వాళ్ళే గదా! ఈ సరిహద్దు ఇష్యూ మీద కొంత చేస్తుంది. ఏంటి వేరే ఇన్ఫిల్ట్రేషన్ జరగకూడదు. హ్మ్. వాళ్ళందరికీ ఓట్లివ్వం. ఇట్లాంటివన్నీ మాట్లాడేది బీజేపీయే గదా! హ్మ్. హ్మ్. కాబట్టి న్యాచురల్‌గా ఉంటుంది. హ్మ్. ఆహ్, కానీ ఎందుకో నాకు అభివృద్ధి ఎందుకంటే చాలామంది బెంగాల్ నుంచి మాట్లాడేవాళ్ళు హ్మ్. ఎంజే అక్బరు ఈ మధ్య ఎప్పుడో ఒకసారి కలిసాను నేను. ఆయన హైదరాబాద్ హ్మ్. వస్తే. హ్మ్. అతను వెస్ట్ బెంగాలే గదా! హ్మ్. హ్మ్. అతను చెప్తున్నాడు ఎంత వెనకబడిందంటే ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్ళాట వాళ్ళు ఉంటారనక్కడ. అది గెట్టోలాగా ఉందన్నాడు. అంటే మన మురికివాడ. ఆ! కలకత్తా అనేది ఒక పెద్ద మురికివాడలాగా తయారైంది అని. అంటే ఆ రకంగా బెంగాల్ వాళ్ళు ఆయనే కాదు ఇంకా ఒకళ్ళిద్దరితో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం హ్మ్. అసలు అంతకుముందు ఈ కమ్యూనిస్టులు ఆ తర్వాత ఈమె అంటే మిగతా హ్మ్. పక్కన పెట్టేసి హ్మ్. వీళ్ళు వీళ్ళ పరిపాలనలో వెస్ట్ బెంగాల్‌ని పాతాళానికి తీసుకెళ్లారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆర్థిక పరంగా. వేరే హ్మ్. విషయాల్లో అభిప్రాయ భేదాలుంటాయి అందరికి. అవునండి. కానీ ఆర్థికంగా బాగా కిందకి దిగజారిపోయింది. అంటే ఇక హ్మ్. బాగుపడదు అనేటువంటి ఒక నిస్పృహ కూడా వచ్చేసింది. హ్మ్. ఆ టైంలో ఈ ఎన్నికలు బహుశా అంటే ఆ టైంలో మీకు ఏంటి ఒక ఆల్టర్‌నేటివ్ కనిపించాలిగా. హ్మ్. బీజేపీ ఇదివరకు చాలా వీక్ పార్టీ ఒకప్పుడు. అవునసలు బీజేపీ అసలు వెస్ట్ బెంగాల్ ఒక 25 ఏళ్ల నాడు వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని ఎవరనుకుంటారు అసలు? అసలు ఊహకే అందనిదది. అవును. అప్పటిదాకెందుకు 2016 వరకు లేదుగా. ఆ! 2016లోనే అనుకుంటాను ఫస్ట్ టైమ్ వాళ్ళకు అవును. సీట్లొచ్చినాయి. సో, అవును. ఆ రకంగా ఈ ఎన్నికలు ఖచ్చితంగా దేశంలో ఉన్న పొలిటికల్ మూడ్‌ని ప్రతిబింబిస్తున్నాయి. అంటే బీజేపీ అందరూ అనుకున్నంత బలహీన పడలేదు. నంబర్ 1. బలహీన పడలేదు. ఆ! ఇంక కమింగ్ ఫ్యూచర్‌లో ఇంకో 7, 8 ఏళ్ల పాటు బీజేపీకి డోకా లేదనే ఒక అభిప్రాయాన్నయితే కలిగిస్తున్నాయండి ఈ ఎన్నికలు. అవును. క ఎట్ ద సేమ్ టైమ్ ఒక మంచి ఆల్టర్‌నేటివ్ గనుకుంటే జనం హ్మ్. దాన్ని ఎన్నుకుంటారు అనే మెసేజ్ గూడా వచ్చింది. అదొచ్చింది. ఇప్పుడు తమిళనాడుని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి మనం చూసుకోవచ్చా అలా? ఆంధ్రప్రదేశ్‌లో గూడా 2 బలమైన పార్టీలున్నాయి. ఆ పార్టీ లేదా ఈ పార్టీ అనే పరిస్థితుంది. రేపు మూడో పార్టీ ఏదన్నొస్తే ఏమన్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటదా? అంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి మెసేజ్ అయితే వచ్చిందిప్పుడు. హ్మ్. అంటే దానికి ఎందుకంటే నాయకత్వం గావాలి, నమ్మకం పక్కన త కలిగించాలి. కాదండి. పక్కన తెలంగాణలో మనం ఏం చూసాం, కాంగ్రెస్ పార్టీను, బీఆర్ఎస్ పార్టీ 2 ప్రధాన పక్షాలుగున్నాయి. ప్రతి లోక్‌సభ ఎన్నికలప్పుడు బీజేపీ పెర్ఫార్మన్స్ బావుంటది. థర్డ్ ఫోర్స్‌గా వస్తుంది. త్వరలోనే మెయిన్ అవును. ఫోర్స్‌గా వస్తదనే ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ చతికిల పడుతుంది. దానికి కారణం ఉంది నేను అనుకోవటం సురేష్. ఏంటంటే ఆ! బీజేపీ నాయకత్వం మీద ప్రజలకి 100% కాన్ఫిడెన్స్ లేదు తెలంగాణలో. హ్మ్. హ్మ్. అందువల్ల ఒక అడుగు ముందుకి, 2 అడుగులు వెనక్కి. అంటే రాష్ట్ర నాయకత్వం మీద కాన్ఫిడెన్స్ లేదనుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎందుకంటే లేదు. లోక్‌సభ ఎన్నికల్లో 4, 5 సీట్లు వస్తున్నాయి కదా! 7 సీట్లు అవును. వచ్చినాయి పోయినసారి అవును. 7 కరెక్ట్. హ్మ్. స్టేట్ లీడర్‌షిప్ మీద బాగా అంత విశ్వాసం ఉంటే అప్పుడు హ్మ్. ఉండేదేమో. అది లేదు. హ్మ్. హ్మ్. దాంతోటి బీజేపీకి ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీ 1, 2 సార్లు వచ్చింది గానీ పోయిందది. హ్మ్. హ్మ్. కాబట్టి తెలంగాణలో కూడా ఏదైనా కొత్త పార్టీ వచ్చి నమ్మకం కలిగించగలిగితే అవకాశం ఉంది. హ్మ్. సో, విజయ్ గెలుపు కవితలో గూడా ఆశలు పెంచుతుందంటారా? ఆశ ఇప్పుడు హ్మ్. చాలా మందికి ఆశ రగిలిస్తుందిది. ఈవెన్ హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో గూడా హ్మ్. చాలా చిన్న చిన్న పార్టీలు వాళ్ళు వీళ్ళు పార్టీలు పెట్టుకున్నారు గదా! అదే. తర్వాత కొత్తగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు చాలామంది. ఏబీ వెంకటేశ్వరరావు గారు గూడా పార్టీ ఆయన అనౌన్స్ చాలా చేశారుగా త్వరలో పెడతా ఏర్పాటు అని. చేస్తారని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అట్లా విజయసాయి చాలామంది రెడ్డి ఉన్నారు గారు పెడతారు. గాబట్టి, హ్మ్. వాళ్ళందరికీ ఒక హోప్‌ని కలిగించింది ఈ ఎన్నిక. హ్మ్.
అవకాశం ఉంది చేయగలిగితే అని. అంటే విజయ్‌కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా యాక్టర్ అవ్వడం. సినిమా యాక్టర్ సినిమా అవ్వడం వల్ల యాక్టర్ ఆల్రెడీ అవ్వడం కొంత తెలుసు పాపులారిటీ. కాబట్టి అడ్వాంటేజి. కానీ సినిమా యాక్టర్ అవ్వడం వల్ల మాత్రమే గెలవరని కూడా మనకు తెలిసింది కదా! గత కొన్ని సంవత్సరాలుగా ఆ! చూస్తున్నాం కదా! అవును. పరిస్థితులు కూడా అనుకూలించాలి. అంటే పరిస్థితులు అనుకూలించడం అంటే నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అది ఫస్ట్ నాయకత్వం మీద నమ్మకం. తర్వాత లేకపోతే పరిస్థితులు. రారు. ఎందుకంటే చిరంజీవి విషయంలో చూసాం మనం. హ్మ్. అంటే ఉన్న వాళ్ళలో పెద్ద యాక్టర్ కదా అతను. అవును. అతను చేయలేకపోయాడు. పవన్ కళ్యాణ్ కూడా మరి ఏ లీగ్‌లో ఉంటాడు. అయినా కూడా ఫస్ట్ టైము పెర్ఫార్మన్స్ వెరీ, వెరీ బ్యాడ్. టైం పట్టింది. 24 వరకు. అంటే నాయకత్వం మీద నమ్మకం కలిగితే తప్పితే జనం ఓటేయరు. సినిమా యాక్టర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అవునండి. హ్మ్. ఓకే ఆ! సార్. రైట్ అండి. ఇంకొక పాయింట్ చెప్పాలి. అదేంటంటే ఆ! ప్రశాంత్ కిషోర్ లాస్ట్ ఇయర్ చెన్నై వచ్చి ఈ టీవీకే పార్టీ ఫస్ట్ యానివర్సరీ మీటింగ్‌లో పాల్గొన్నాడు. హ్మ్. ఆయన పాల్గొని అప్పుడేదో పొత్తు పెట్టుకోండి మీరు అని చెప్పారంటారు. అహా! అది గాదు. హ్మ్. అతను ఊరికనే వచ్చినప్పుడు అది ఇంటర్నల్. నేనది పబ్లిక్ మీటింగ్‌లో హ్మ్. టీవీకే పబ్లిక్ మీటింగ్ పిలిచాడు విజయ్. హ్మ్. వాడు అతనేదో మొత్తానికి సలహాలు ఇచ్చాడట. హ్మ్. అయితే అప్పటికే అతను సొంత పార్టీ పెట్టుకున్నాడు కదా! జనస్వరాజ్య అని. అందుకని అవును. అఫీషియల్‌గా లేదు. బట్ హ్మ్. ఏదో అంతకుముందు కొంత సలహాలు ఇచ్చాడు కాబట్టి కొంత ఏదో ఉంది జరుగుతోంది. హ్మ్. వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే, "నేను నెక్స్ట్ ఇయర్ కల్లా తమిళనాడులో హ్మ్. ధోని కంటే ఎక్కువ పాపులర్ బిహారీని అవుతాను" అన్నాడు. ధోని కంటే ఎందుకంటే ఎక్కువ పాపులర్ బీహార్‌లో అవుతాడు. కాదు. హ్మ్. తమిళనాడులో ఓహో! ఓకే. ధోని కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న పాపులర్ అవుతాను బీహారీని నేను అవుతాడు. నెక్స్ట్ ఇయర్‌కి అన్నాడు. ఆ! అని ఎందుకని చెప్పాడు. ఎందుకో చెప్పాడు. ఆ! ఇప్పటిదాకా అయితే ధోనిని మించిన వాడు లేడు. ధోనిని మించిన బిహారీ ఎవడు పాపులర్ గాదు హ్మ్. తమిళనాడులో. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఇయర్ నేనవుతాను. ఎందుకవుతానంటే హ్మ్. టీవీకే నెక్స్ట్ ఎలక్షన్స్‌లో గెలుస్తుంది. హ్మ్. గెలుస్తుందని చెప్పిన వాడిగా నేను పాపులర్ అవుతాను అని. ఓహ్! ఓకే. సో, ఇప్పుడు సో, ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ జోస్యం తన నిజమే. విషయంలో మాత్రం చేయలేకపోయాడు గానీ, హ్మ్. మిగతా అందరి విషయాల్లో బాగానే ప్రిడిక్ట్ జేశాడు. సో, కింగ్ మేకర్ నాట్ కింగ్. అది.